వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మీడియా మేనేజ్మెంట్ లో ఏపీ సీఎం చంద్రబాబు ఎంతటి ఘనాపాటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ ఓ అనుకూల మీడియాను ఏర్పరచుకుని ఏళ్లుగా తన ప్రభావాన్ని గొప్పగా చాటింపు వేసుకుంటూనే ఉన్నారు. కేవలం ఆయనకు ప్రచారం కల్పించడం మాత్రమే కాదు, ఆయన మీద ఈగ వాలిన సదరు అనుకూల మీడియా వెంటనే రంగంలోకి దిగిపోతుంది. ఆయన పట్ల వ్యతిరేకత లేకుండా చూడటం, ఎప్పుడూ జనంలో ఆయన పట్ల పాజిటివ్ చర్చలు జరిగేలా చేయడం సదరు మీడియాకు ఒక దినచర్య లాంటివనే చెప్పాలి. ఇంతలా చంద్రబాబుకు అండగా నిలబడే మీడియా కూడా ఒకానొక ప్రతికూల అనివార్య స్థితిని ఎదుర్కొంటుంది. అది తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచే కావడం గమనార్హం. యాదృచ్ఛికంగానే జరిగిందో లేక మరేమో తెలియదు గాని మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానాడులో చంద్రబాబు ప్రసంగించే సమయానికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. తప్పుడు లెక్కలతో తెలంగాణను బద్నాం చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉతికేశారు. నిజానికి ఆ సమయంలో మీడియా కవరేజీ అంతా చంద్రబాబు చుట్టూ ఉంటుందనుకున్నారు. కానీ మీడియా ఛానళ్లు మొత్తం కేసీఆర్ ప్రెస్ మీట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. దీంతో అనుకూల మీడియాలోనూ చంద్రబాబుకు అంతగా కవరేజీ లభించలేదు. ఇక ఆ తర్వాతి రోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. తొలి రోజు మహానాడు విశేషాలకు ఆ సాయంత్రం విస్తృతంగా ప్రచారం కల్పించాలని చూసిన మీడియాకు కేసీఆర్ మళ్లీ బ్రేక్ వేశారు. ఎమ్మెల్యేలతో మీటింగ్, సర్వే లీకులతో ఛానళ్లన్నీ దాని చుట్టే కథనాలను ప్రసారం చేశాయి. దీంతో తొలి రోజు మహానాడు సైతం అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఇక మహానాడు చివరి రోజు మీడియాలో చంద్రబాబే హైలైట్ అవుతారని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలో చేరిన సందర్భంగా గంట పాటు ఆయన ప్రసంగించారు. దీంతో మీడియా ఛానళ్లన్నీ మళ్లీ అటువైపు ఫోకస్ చేశాయి. ఒక విధంగా చంద్రబాబు ప్రసంగాలు జనాకర్షణీయంగా లేకపోవడం, మరోవైపు కేసీఆర్ ప్రసంగాలకు జనంలో ఆకర్షణ ఉండటంతో మీడియా ఛానళ్లు సైతం కేసీఆర్ వైపే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ ఒకే సమయంలో గనుక ప్రెస్ మీట్లు పెడితే కేసీఆర్ వైపే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టడం టీడీపీకి అంతగా రుచించడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎప్పుడు మీడియాలో హైలైట్ అవ్వాలని భావించే చంద్రబాబు బలహీనతపై కేసీఆర్ ఈ విధంగా దెబ్బ కొట్టారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.